అథ పంచదశోऽధ్యాయః పురుషోత్తమయోగము। శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్। శ్రీ భగవానుడు పలికెను, వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు। దాని యొక్క ఆకులు వేద మంత్రములు మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు। అధ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధ్శ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే 3 గుణములచే పోషించబడి ఈ చెట్టు యొక్క శాఖలు పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి। ఇంద్రియ విషయములు వాటికి చిగుర్ల వలె ఉంటాయి। మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేళ్లాడుతూ ఉంటాయి। క్రిందిన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి మనుష్య లోకములో కర్మలను కలుగచేస్తాయి। న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలమసంగశస్త్రేణ దృఢయేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి డ్యాష్ కామా 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 కామా। ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడదు। దాని యొక్క మొదలు చివర లేదా సనాతన అస్తిత్వము కూడా అర్థం కావు। కాని ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును అనాసక్తి వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి। ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి। అదియే ఆ భగవంతుడు। ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది। ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్లీ మనం ఈ జగత్తులోనికి రాము। నిర్మాణమోహా జితసంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామా ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంగైర్గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్। దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తి అనే అరిష్టాన్ని జయించినవారు, సతతము ఆత్మ భగవంతుని చింతనలోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేనివారు, సుఖ దుఃఖముల నెడి ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు, ఇటువంటి ముక్తజీవులు నా పరమపదమును చేరుకుంటారు। న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ। సూర్యుడు కాని చంద్రుడు కాని అగ్ని కాని ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు। అక్కడికి వెళ్లిన పిదప జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు। మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి। భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశలు। కాని భౌతిక శక్తిచే కట్టివేయబడి వారు మనస్సుతో కలిపి ఉన్న 6 ఇంద్రియములతో ప్రయాసపడుతున్నారు। శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్। ఎలాగైతే గాలి సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీసుకువెళుతుందో, జీవాత్మ కూడా పాత శరీరమును విడిచి కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది। శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే। మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు చెవులు, కన్నులు, చర్మము, నాలుక మరియు ముక్కు, వీటి యొక్క గ్రహణ శక్తితో జీవాత్మ ఇంద్రియ వస్తు విషయములను ఆస్వాదిస్తుంటుంది। ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి అజ్ఞానచక్షుషః. అది ఇంద్రియ వస్తువిషములను ఆనందిస్తూ దేహములోనే ఉన్నప్పుడు కాని లేదా అది దేహమును విడిచి వెళ్ళినప్పుడు కాని జీవాత్మను అజ్ఞానులు గమనించరు, కాని జ్ఞాన నేత్రములు కలవారు దానిని దర్శించగలరు. యతంతో యోగిన్శ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో ఉప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు, కాని ఎంత ప్రయత్నించినా అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే ఉఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త సౌర మండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకొనుము. చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నా నుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకొనుము. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వాః సోమో భూత్వా రసాత్మకః. పరుత్వి యందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి నేను సమస్త ప్రాణులను నా శక్తిచే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. 4 రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు వంటబట్టించుకొనటానికి సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపాన సంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం. నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము మరియు విస్మృతి, మర్చిపోవుట కలుగుతాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే. వేదాంత రచయితను నేనే మరియు వేదముల అర్థమును తెలిసినవాడను నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. సృష్టిలో 2 రకాల ప్రాణులు ఉన్నాయి, క్షరములు నశించేవి మరియు అక్షరములు నశించనివి. భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు. అక్షరములు అంటే మోక్షము పొందిన జీవులు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఇవే కాక నాశరహితమైన పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడు ఉన్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు. యస్మాత్క్షరమతీతో హమక్షరాదపి చోత్తమః అతో ఉస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్థము కంటెను మరియు నాశరహితమైన జీవాత్మ కంటెను కూడా అతీతమైన వాడను. కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు. ఓ అర్జునా, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు. ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పాపరహితుడా అర్జునా, అత్యంత రహస్యమైన వేదశాస్త్ర మూలతత్వమును నేను నీకు తెలియచేశాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశో అధ్యాయః. పురుషోత్తమ యోగ సమాప్తి.